సైలెంట్ చూడండి. ఓకేనా? ప్లీజ్ సైలెన్స్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ప్లీజ్ సైలెన్స్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేతనాల పెంపు విషయంగా 15 రోజుల నుంచి మా నిరసన తెలియజేస్తున్నాం. ఆ నిరసన మీ అందరికి కూడా తెలుసు. మా వేతనాలు 30% పెంచాలనేది. దానికి వివిధ రకాలుగా ఛాంబర్లో చాలా రోజుల నుంచి చర్చల పేరుతో పిలుస్తున్నారు. ఆచరణ సాధ్యంగానే కండిషన్లు పెడుతున్నారు. దాని మీద సరే మేము కండిషన్లు ఒప్పుకోవాలంటే మాకు ఎంత పర్సెంటేజ్ పెంచుతారని చెప్పేసి మేము క్లారిటీగా ఉన్నా కానీ వారు ఆ క్లారిటీగా చెప్పకుండా మళ్ళా దాటవేత కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంతిమంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్మికులది 15 రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అని వారు ఈరోజు మా అందరినీ మా 72 మందిని ఆ 24 సంఘాల నుంచి 72 మందిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ 2 గంటల సేపు కూడా అసలు మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి. మీ సమస్యలన్నిటికీ కూడా వెంటనే ఒక 2 రోజుల్లో మనం పరిష్కరించే విధంగా ఏ విధంగా అయితే మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని అన్ని వారు వివరంగా అడిగిన పిదప మేము అంతా క్లారిటీగా చెప్పడం జరిగింది. సార్ ఇలా మాకు వేతనాల పెంపు విషయంలో మేము ఇప్పుడు క్లారిటీగా ఉన్నాము, కానీ మా మీద చాలా నిందలు వేస్తూ ఉన్నారు. మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది అని మేము వారికి పూర్తిగా వివరించడం జరిగింది. కానీ వారికి వివిధ రకాలుగా వారి సమస్యలు వారు చెప్పారు. నిర్మాతలు కానీ ఇంకా నిన్న మొన్న వచ్చిన వారందరూ కూడా మా సమస్యలు కూడా ఈరోజు చెప్పాం కాబట్టి వారు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారు కూడా సేమ్ కండిషన్ల గురించి పూర్తిగా మాట్లాడారు. మేము కూడా కండిషన్ల గురించి ఒక ఫ్లెక్సిబిలిటీగా ఎలా ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడాం. ఏదేమైనా మనందరం కూడా ఒక కుటుంబం, ఆ కుటుంబం అనేది మన ఛాంబర్ సమక్షంలో మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మేము ఒక సయోధ్యగా వెళ్ళడానికి మాకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము వీరశంకర్ గారు, అమ్మిరాజు గారు, అలెక్స్ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా మొత్తం కూడా ఏదేమైనా మా వర్కర్స్కి న్యాయం జరగాలి, అలాగే నిర్మాత బాగుండాలని మేము కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. యాక్చువల్లీ మా సమస్య ఏదైతే ఉందో కండిషన్లు వాళ్ళు ఏదైతే 2 కండిషన్లు ఒప్పుకోవట్లేదు అని వారు అన్నారో ఆ 2 కండిషన్ల గురించి వాళ్ళు క్లారిటీగా మాకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఆ కండిషన్లు ఒప్పుకుంటే మాకు జరిగే అన్యాయం ఏంటని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. సరే సండేల గురించి మేము ఆలోచిస్తామని కూడా చెప్పాము. సండే వాళ్ళు ఏదైతే అడిగారో 3 సండేలు మాకు కావాలి అని ఆ 3 సండేల్లో మేము కొన్ని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అది కూడా మేము రేపు అంతిమంగా రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. మేము వర్కర్స్ అందరం కూడా ఒక బహిరంగ సమావేశం లాగా పెట్టుకున్నాం. 24 యూనియన్ల సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక దగ్గర కలిసి ఈ కండిషన్ల గురించి వారందరూ కూడా మా సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాము. కంపల్సరీ పెట్టుకోండి, పెట్టాలి కూడా, అందరికి కూడా తెలియాలని కూడా వారు చెప్పారు. కాబట్టి ఏదైతే వాళ్ళు సండేలు అన్నారో సండేలకు మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తామని చెప్పాము. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా రేపు సభ్యులతో మాట్లాడి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పాము. అలాగే 9-9 కాల్ షీట్ గురించి పూర్తిగా మాకు దానివల్ల ఎలా లాస్ అవుతుంది, ఎలా కొన్ని యూనియన్లకు బెనిఫిట్ అవుతుంది, అసలు బెనిఫిట్ కాని యూనియన్లు ఏంటి అనేది కూడా క్లారిటీగా మేము అంతిమంగా ఒకటే చెప్పాము. మాకు దానివల్ల ఎంత లాస్ అవుతాము, దానివల్ల ఏంటి, ఆ లాస్కు సంబంధించిన బెనిఫిట్ ఏంటి అన్ని కూడా క్లారిటీగా వారికి వివరించడం జరిగింది. ఏదేమైనా మా కష్టాన్నంతా కూడా ఈరోజు చాలా కూలంకుషంగా 2 గంటల సేపు ప్రతి ఒక్క యూనియన్లో జరుగుతున్న సమస్యలు ఏంటి, మా మీద పడ్డ నిందలేంటి, మమ్మల్ని ఏ విధంగా కార్డుల విషయంలో కానీ ఇంకా వివిధ రకాల అంశాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా వారు లేవనెత్తారు. ప్రతి దానికి కూడా మేము కూలంకుషంగా వారికి వివరించడం జరిగింది. అంతిమంగా రేపు పబ్లిక్ అందరికి చెప్పిన తర్వాత మరలా ఒక 5గురిని రమ్మని చెప్పారు. మా సైడ్ నుంచి ఒక 5గురు, వాళ్ళ సైడ్ నుంచి ఒక 5గురు వస్తాం, మేము పిలుస్తాను. అంతిమంగా సమస్య పరిష్కారం చేద్దాం. ఏదున్నా మన ఛాంబర్, కౌన్సిల్ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి. ఏదున్నా నా దాకా వచ్చి మీరు సమస్య ఇప్పుడు వివరించడానికి ఎప్పుడైనా సరే నా డోర్లు తెరిచే ఉంటాయి అని వారు చాలా అసలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వివరంగా ప్రతి ఒక్క యూనియన్లో ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది వారు అడగడం మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఉందండి, రేపు జనరల్ మా నిరసన ప్లస్ మా జనరల్ అన్ని సమస్యలు మా పబ్లిక్ కి వివరించడానికి అక్కడ ఏదైతే ఈ 2 కండిషన్లు ఉన్నాయో ఆదివారాలు కానీ అలాగే ఏదైతే 9-9 కాల్ షీట్ అని వారు అంటున్నారో ఆ 9-9 కాల్ షీట్ కూడా సభ్యులందరికీ చెప్పి అక్కడ
వారి నిర్మాతల గురించి వారి సమస్యల గురించి కూడా చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా మేము అక్కడ అందరికీ వివరించి మా సభ్యులందరికీ వివరించి ఆ తదుపరి మేము ఇక్కడ వచ్చి వారి సభ్యుల యొక్క నిర్ణయాన్ని మేము తెలియజేస్తామని చెప్పాం. దానికి కూడా వారి ఆమోదం తెలపడం జరిగింది. ఏదేమైనా సమస్య త్వరగా పరిష్కారం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడే ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చింది. మేము మాట్లాడుతున్నాం ఛాంబర్లో, వీరికి కూడా ఛాంబర్కి రావాలని చెప్పారు. కాబట్టి ఏదైనా మరి రేపు మా తరపున అయితే మా నిరసన కంపల్సరీ, ఆ నిరసన అనకుండానే మా సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక ఐక్య వేదిక లాగా ఏర్పడి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మాకు జరగవలసిన న్యాయాలు కానీ అన్ని కూడా అక్కడ కూలంకుషంగా సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మేము ఏంటండి మాకు జనరల్ బాడీ సమావేశం చెప్తున్నాను ఏదండి కాదండి, మేము వారికి వివరించడం జరిగింది. మేము సర్వసభ్య సమావేశంలో ఏర్పరిచి మా నిరసన ఏదైతే 15 రోజుల నుంచి చేస్తున్నామో దానికి ఒక కన్క్లూజన్ గా సభ్యులకు కూడా వివరించాలి అని మేము ఆల్రెడీ పెట్టుకోవడం జరిగిందని చెప్పాము. దానికి సభ్యులకు వివరించాలి, అది మంచి పనే, మీరు చేస్తుంది కూడా మంచి పని, కాబట్టి అది చేయండి తప్పనిసరిగా. సభ్యులందరూ వివరించండి. ఆ 2 పాయింట్ల మీద మాకు సభ్యుల్లో ఉన్న క్లారిటీ కోసం అని చెప్పి రేపు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత తదుపరి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ మరలా ఇక్కడికి పిలుస్తా అని చెప్పారు. నిర్మాతల్ని, ఛాంబర్ని, భరతభూషణ్ గారిని, ఛాంబర్ పెద్దలను అందరినీ పిలుస్తా అని చెప్పారు. నిరసన కాదు, మేము క్లారిటీ చెప్పామండి. మేము నిరసన తెలియజేద్దాం అనుకున్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు చర్చలకు పిలిచారు కాబట్టి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం. కాబట్టి రేపు ఏదైతే 2 కండిషన్ల దగ్గర ఆగింది కాబట్టి ఆ 2 కండిషన్లకి మా యొక్క సభ్యులందరికీ 24 కార్మిక యూనియన్ సంఘాల యొక్క సభ్యులందరికీ కూడా వివరించి ఆ 2 కండిషన్లు ఒప్పుకోవాలా వద్దా, ఒప్పుకుంటే ఎలా ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే ఒప్పుకోకూడదా అనే క్లారిటీ తీసుకోవడానికి రేపు మేము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉందండి రేపు. అలాగే ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అట్లాగే మా యొక్క బాధలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రేపు సీఎం గారికి కూడా మేము పాలాభిషేకం చేసి మా యొక్క బాధలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడానికి మా ప్రయత్నం రేపు చేస్తున్నాం. మాకు రేపు వేతనాలు వస్తాయని మేము భావిస్తున్నాం. ఏదైతే మేము అడిగామో చాలా ఫ్లెక్సిబిలిటీగా, చాలా ఆశాజనకంగానే ఉంది. ఛాంబర్ వారితో మాట్లాడి చెప్తా అని చెప్పారు. కంపల్సరీగా మేము అడిగిన వేతనాలు మాకు కంపల్సరీ వస్తాయని మేము భావిస్తున్నాం. ఆ 3 యూనియన్లో కూడా అంతర్భాగమే. కంపల్సరీ వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అది చాలా హర్షణీయం. ఎందుకంటే అట్లా విడగొట్టడం కరెక్ట్ కాదు. వారి పర్సెంటేజ్లో ఏమైనా మార్పులు ఉంటే కనుక కూర్చొని మాట్లాడాలి తప్ప వారి ముగ్గురికి పెంచమంటాం కరెక్ట్ కాదు. అది నేను మాట్లాడతానని చెప్పారు. తప్పనిసరిగా వారి ముగ్గురికి కూడా పెరుగుతాయి వేతనాలు. ఇంకా ఇప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడతారు. ఎప్పుడు అనేది సమయం చెప్తారు వాళ్ళు. కానీ రేపైతే మాత్రం మాకు కార్యక్రమం ఉందని చెప్పాము. వారు కూడా పెట్టుకోమని చెప్పారు. అంతిమంగా ఒకటే అండి, చిరంజీవి గారు పెట్టినా, బాలకృష్ణ గారు పెట్టినా ఏదన్నా కార్మికుల సంక్షేమం, నిర్మాతల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మా 72 మంది కార్మికులను కూడా కార్మిక నాయకులందరినీ పిలిచి మాట్లాడారంటేనే ఇంకా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అలాగే వారు కూడా ఒకటే చెప్పారు, ఏదన్నా ఛాంబరు, నిర్మాతలు అందరూ కూడా ప్లస్ వర్కర్స్ అందరూ కూడా కలిసి రేపు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి ఈ సమస్య వాళ్ళని కూడా పిలుస్తాను. ఏదైనా ఒక పెద్ద మనిషిగా మీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదర్చడానికి నేను ప్లాన్ చేస్తాను తప్ప సమస్యని ఇంకా ఎక్కువ జటిలం చేయడం బాగోదు. కాబట్టి వారి సైడు సమస్యలు ఉన్నాయి, మీ సైడు సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి నేను మార్గం చూపుతాను. ఆ మార్గం మధ్యలో నా అవసరం ఎంత ఉంటే అంతవరకు నేను సాధ్యమైనంత వరకు మీ ఇద్దరికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను వారు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పలేమండి, ఇప్పుడే చెప్పలేము. ఏదన్నా క్లారిటీ రావాలి కాబట్టి రేపేళ్ళింట్లో మళ్ళా మా యొక్క కార్యక్రమం చెప్తాం. కాబట్టి తప్పనిసరిగా సమస్య పరిష్కారం ఆ 2 పాయింట్ కండిషన్ల మీద ప్లస్ వారు మాకు ఏదైతే మా వేతనం పెంచాలని మేము భావిస్తున్నామో ఆ పర్సంటేజ్ విధానం అనేది మాకు నచ్చితే మేము వెంటనే గురువారం నుంచి షూటింగ్ చేసుకోవచ్చు. మాకు ఆమోదయోగ్యంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. అది ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5గురిని రేపటి నుంచి అందరినీ పిలవలేం కాబట్టి ఈ రోజు అందరి యొక్క సమస్యలు విన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనియన్ల యొక్క వివరణ తీసుకున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తా అని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం తీసుకుంటాం.
ఓకే అండి, థ్యాంక్ యూ. కార్మికుల ఐక్యత. అందరికీ